హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం టయోటా ఇటియోస్ జీ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ప్రస్తుతానికి తెలంగాణ స్టేట్ ఖమ్మంలో అయితే ఉందండి. మన కార్ బజార్ పీవీసీ మున్నా వెహికల్స్ అనే కార్ బజార్లో అయితే ఉంది. మన దగ్గర సేల్కి అయితే వచ్చింది. మీరు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయ్యి ఉంటే మీ కార్లు సేల్ చేసుకోవాలనుకుంటే మన దగ్గరికి తీసుకొచ్చి పెడితే మీ కార్లు వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం జరిగింది. మన కార్ బజార్ లొకేషన్ తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి. ఈ కారు ఇక్కడ ఖమ్మంలో అయితే ఉంది. టయోటా ఇటియోస్ జీ వేరియంట్ 2011 కారు 2026 దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉందండి. 26లో ఆర్సీ వ్యాలిడిటీ అయిపోయిన తర్వాత 5 సంవత్సరాలు రెన్యువల్ చేయించుకునే ఆప్షన్ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు ఇప్పటి వరకు 75,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రేటింగ్ అండి. పెట్రోల్ కార్ అండి, మాన్యువల్ గేర్స్ అండి. ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. ఇంజన్ యొక్క పికప్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. టైర్స్ 50 నుండి 60%, 4 టైర్స్ కూడా అయితే ఉన్నాయండి. అలాగే మైలేజ్ 1 లీటర్ పెట్రోల్కి హైవే మీద 15 నుంచి 16 మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి. పెట్రోల్ కార్ కాబట్టి ఏసీ చిల్లేసి ఫుల్ వర్కింగ్లో ఉంది. మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది. పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. 4 పవర్ విండోస్ ఉన్నాయి. కీస్ 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారు కలర్ వచ్చేసి గోల్డ్ కలర్ కార్ అండి. ఇక అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ అప్లు 100% జరుగుతాయి. నేను కాదు, ఎవరు అమ్మినా కూడా. 11 కారు అంటే దాదాపు 14 సంవత్సరాల కారు. మొన్న మనోడు ఒకతను మన దగ్గర కారు కొనుక్కొని 14 సంవత్సరాల కారు అమ్మితే టచ్ అప్లు పడ్డది నేను వీడియోలో చెప్పి అమ్మాను. ఆయన చెప్పి బండి అమ్మాను. వచ్చిన తర్వాత అన్న మా ఊళ్ళు టచ్ అప్ పడ్డదని అంటాను. 14 సంవత్సరాల పెయింటింగ్ ఇప్పుడు దాకా ఉండదండి, వెలిసిపోతూ ఉంటుంది. అది కామను. టచ్ అప్ పెడితే పెద్ద విషయమే కాదు, యాక్సిడెంట్ అయితే పెద్ద విషయం అది. ఈ కారుకి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం అక్కడక్కడ టచ్ అప్లు అయితే పడ్డాయి. పిల్లర్స్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి 6 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్, బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది. రూఫ్ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. అలాగే ఫ్రంట్ 2 యాప్రాన్స్ కానీ 2 లెగ్స్, రేడియేటర్ పట్టి మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కారు. ఇన్సూరెన్స్ కూడా లేదు, మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు కొన్న వాళ్ళు. ఈ కారు ధర కేవలం 2,30,000 రూపాయలు మాత్రమే కారు ఓనర్ గారు చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు, ఇందులో కూడా బార్గెనింగ్ అయితే ఉంది. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. చలో వచ్చేయండి ఫ్రెండ్స్, చూడొచ్చండి. టయోటా ఇటియోస్ జీ వేరియంట్. ఫ్రంట్ చూడు, వాళ్ళు వచ్చారు సార్ వాళ్ళు. ఫ్రంట్ బానెట్ పర్ఫెక్ట్గా ఉంది. హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 70% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. చూడొచ్చండి, కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను. నీట్గా ఉంది. ఇక మైనర్గా గీతలు పడితే మాత్రం టచ్ అప్లు అనేది జరుగుతాయి. ప్రతి ఒక్క వీడియోలో చెప్తా ఉంటాను. టైర్ వచ్చేసి ఈ టైరు 60-70% టైర్ అయితే ఉంది ఫ్రంట్. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది. చూడొచ్చు, డోర్ సౌండ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి. డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. 70% టైర్ అయితే ఉంది. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. వెనకాల 2 టెయిల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఈ టియోస్ కార్కి. చూడొచ్చు, ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక 30% స్టెప్నీ టైర్ అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూడొచ్చు. కారు యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ వచ్చేసి ఒక 50% వెనకాల టైర్ అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది. సీట్ కవర్స్ ఒక 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రూఫ్ కూడా చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు, డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్స్ 70% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. అలాగే చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. చూడొచ్చు ఒకసారి, ఈ కార్ సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుందండి. స్టీరింగ్ ట్రబుల్ అయితే ఏం లేదు. నేను హాఫ్ సెల్ఫే కొట్టాను, ఫుల్ సెల్ఫ్ కొట్టలేదు. చూడొచ్చు, అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. రీడింగ్ చూసుకున్నట్లయితే ఈ కార్ ఇప్పుడు వరకు 75,000 కిలోమీటర్లు తిరిగిందండి. చూడొచ్చు, 75,000 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్ అండి. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు. అలాగే చూడొచ్చు, డాష్ బోర్డ్ లుక్, మ్యూజిక్ సిస్టమ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే ఏసీ కూడా చిల్డ్ ఏసీ అండి. అలాగే గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి. మళ్ళీ ఒకసారి చూడొచ్చు, ఆఫ్ చేశాను. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. 4 పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి. టైర్ వచ్చేసి ఈ టైరు ఒక 60% టైర్ అయితే ఉందండి. పెట్రోల్ ఇంజన్ కారు కాబట్టి మైలేజ్ మీకు 15-16 మధ్యలో మైలేజ్ వస్తుంది. ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంటుంది. ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు.
అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి 2 యాప్రాన్స్ కూడా కంపెనీ పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి. రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది. ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ ఉంది. కంపెనీ బానెట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. ఇంజన్ యొక్క నాయిస్ ఎక్సలెంట్గా అయితే ఉందండి. 2011 టయోటా ఇటియోస్ జీ వేరియంట్ 75,000 తిరిగిందండి. పెట్రోల్ కార్ అండి. ఇన్సూరెన్స్ ఒకటి లేదు, మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ కార్ ధర 2,30,000 కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని. అందరికీ బాయ్, జై హింద్.